విసురుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనంతగా చలి తీవ్రతగా మరింత పెరిగింది. మరి ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి వణికిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే గత 2 రోజులుగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. 2 రోజులుగా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. ఇక చలితో వృద్ధులు, చిన్నారులు గజగజ వణుకుతున్నారు. తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజులుగా అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. కొమరం భీం, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గరిష్టంగా నల్గొండలో 17 సెంటీమీటర్లు నమోదు కాగా గరిష్టంగా ఆదిలాబాద్లో 7.2 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శీతల గాలులు మరికొన్ని రోజులు కొనసాగుతున్నాయని అంచనా. ముఖ్యంగా రాత్రి వేకువజామున గాలి చలిగా ఉండడంతో పలు ప్రాంతాల్లో తీవ్ర అధికంగా కనిపిస్తుంది. చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వేడి దుస్తులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు రాత్రి సమయంలో బయటకు వెళ్లేందుకు వీలైనంత వరకు మానుకోవాలి.